హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ బేబీ లియాన్ షారియనాథన్. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో న్యూ మామ్స్కి చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో. ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. నేను మా చిన్నోడి కోసం ఈరోజు హ్యాండ్ ప్రింటింగ్ చేయబోతున్నాను. మా ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేస్తున్నాను. చాలా ఈజీగా సింపుల్గా చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లల మెమొరీని లైఫ్ టైం సేవ్ చేసుకోండి. దాన్ని చూస్తుంటే వాళ్ళు ఎదిగే కొద్దీ ఆ రోజు మనం చేసామే అని గుర్తుండిపోయేలా ఉంటుంది ఈ మెమొరీ. దీనికి కావాల్సింది ఏం లేదండి, కలర్ బ్రష్, పేపర్, స్ట్రాంగ్ పేపర్ ఏదైనా ఉంటే స్ట్రాంగ్ పేపర్ని తీసుకోండి. ఇది లేకపోతే మ్యారేజ్ కార్డ్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా నేను ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేశాక పెయింట్ చేశాను. 2025 కదా, 5 అనే దాన్ని నేను వేయట్లేదు, ఎందుకంటే ఆ 5 అనేది మన ఇంప్రెషన్ కాబట్టి, మన చిన్నోడి ఇంప్రెషన్. సో ఇలా నేను 2 అనే నెంబర్కి నేను రెడ్ కలర్ వేశాను. ఆ తర్వాత లవ్ సింబల్స్ అన్నీ రెడ్ కలర్తో వేస్తే బాగుంటుంది కదా. లవ్ సింబల్కి రెడ్ కలరే కదా అసలైన కలర్. సో నేను రెడ్తో పెయింట్ చేశాను. ఆ తర్వాత మధ్యలో వచ్చే జీరోని నేను ఎల్లోతో పెయింట్ చేశాను. యాక్చువల్గా నేను హ్యాండ్ ప్రింటింగ్ మా చిన్నోడికి ఆర్గానిక్గా చేద్దామనుకున్నా. ఆర్గానిక్ అంటే పసుపు, వాటర్ వేసిన కలర్ని నేను ప్రింట్ చేద్దామనుకున్నా, బట్ అది సరిగ్గా పడలేదు. మళ్ళీ నేనేమనుకున్నా, ఈ ఎల్లో అయితే ఈ జీరోకి వేసిన ప్రింటే మా చిన్నోడి హ్యాండ్కి వేయొచ్చు కదా అన్న థాట్లో నేను మళ్ళీ అలా ప్లాన్ చేసుకున్నాను. ఆ తర్వాత ఈ ఎల్లో లవ్ సింబల్స్ ఈ రెడ్ మధ్యలో వేస్తున్నాను చూడండి. అలా వేయడం ద్వారా ఏమైంది, లుక్ బాగా ఎలివేట్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉంటే దీన్ని ఖచ్చితంగా షేర్ చేయండి. చూడండి, ఇది పసుపు వాటర్. నేను చెప్పాను కదా ఇందాక, పసుపు వాటర్ అంత బాగా ఇంప్రెషన్ రాలేదని మా చిన్నోడి హ్యాండ్కి కంప్లీట్గా స్ప్రెడ్ చేశాను. తను అస్సలు సపోర్ట్ చేయలేదు. చూడండి, ఇంప్రెషన్ చేశాను, ఎలాగోలా ఇంప్రెషన్ చేశాను, బట్ అది ప్రాపర్గా స్టిక్ అయినట్టు అనిపించలేదు. సో దట్ నేను మళ్ళీ ఈ జీరోకి వేసిన కలర్ని మళ్ళీ మా చిన్నోడి హ్యాండ్కి వేశాను. అగైన్ మళ్ళీ వేశాను. తను ఇంకా ఇరిటేట్ అయిపోయాడు. బట్ ఇంత కష్టపడి ఇదంతా పెయింట్ వేసాక బాగోదు కదా అని చెప్పి ఏదోలా చేసేసాను. ప్రింట్ వేసాక కొంచెం పసుపుతో వేసిన దానికంటే ప్రింట్ బాగా వచ్చింది. 1 year అబోవ్ బేబీస్కి అయితే ఇది చాలా బాగా సెట్ అవుతుందేమో అని నా ఫీలింగ్. మా చిన్నోడు 9 months, అంత సపోర్ట్ చేయలేదు అనిపించింది. ఫైనల్గా దీని లుక్ చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇది మా చిన్నోడు ఒక 5 years 10 years అలాంటప్పుడు చూసుకుంటే ఎంత బాగా మురిసిపోతాడో కదా. మీరు కూడా ఇలాంటి మెమొరీస్ని సేవ్